మను మను కళ్ళు తెరు మను మను. అయ్యయ్యో మేడం గారు కళ్ళు తెరవట్లేదు. ఎవరైనా డాక్టర్ పిలిపించండి సార్. బాగా ఎత్తుగా ఏటుగా ఉండే మనోహరి మేడం గారు తోటకూర కట్టలా ఒడిలిపోయి పడిపోయారు. తొందరగా డాక్టర్ గారిని పిలిపించండి సార్. యాదమ్మా నువ్వు కాసేపు అరవకు, వెళ్ళి వాటర్ తీసుకురా. మను మను. మేడం గారు, మనోహరి మేడం గారు. మను ఆర్ యు ఆల్ రైట్? నీకేం కాలేదు కదా? వాటర్ వాటర్. మనోహరి సడన్ గా అలా పడిపోయావేంటి? ఏమైంది? ఏం చెప్పమంటారు సార్, మనోహరి మేడం గారికి నిన్నటి నుంచి ఒంట్లో నలతగా ఉంది. అందుకే పొద్దున్నే లేవలేకపోయింది. పార్దు బాబు గారు బయటికి వెళ్దామన్నారని లేని ఓపికను తెచ్చుకొని రెడీ అయింది పాపం. అవునవును, అది నేను కూడా నోటీస్ చేశాను. మనోహర్ మేడం హెల్త్ అప్సెట్ అయిందని మేం పొద్దున్నే గుర్తించాం. మరి మనోహరిని పార్దుని బయటికి పంపించాలని ఎందుకు అనుకున్నారు? బయటికి వెళ్ళి కాస్త అలా తిరిగొస్తే మనోహరి రిలీఫ్ అవుతుంది అనుకున్నాం. పాపం ఇలా పడిపోతుంది అనుకోలేదండి. మను నీకు హెల్త్ బాలేదా? నాతో చెప్పొచ్చు కదా. మీరంత ప్రేమగా బయటికి వెళ్దామని అడిగితే ఆవిడ ఎలా కాదంటారు సార్? మీ కాబోయే భార్య ఒంట్లో బాలేదని మీరే గుర్తించాల్సింది పార్దు గారు. వీళ్ళ ప్లాన్ ఏంటి? అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? అదిగో అదిగదిగో ఆ కళ్ళు చూసారా? కాస్త తేడాగా లేవు. ఏం రాతో ఏది? అవును మిస్ అమ్మ, తెగులు సోకిన కోడి కళ్ళలా ఉన్నాయి.